నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీజేపీ ఆందోళన నుంచి లబ్ధి పొందింది ఎవరు, అలాగే అర్ధంతరంగా నిష్క్రమించింది ఎవరు? కొందరు ఎగ్జిట్, కొందరు ఎంట్రీ. ఒక ఆయనేమో ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. ఇంకొక ఆయనేమో టైఫాయిడ్ జ్వరంతో హాస్పిటల్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. చదువుకున్న ప్రధానమంత్రి ఉంటే బాగుండేదని. ప్రధానమంత్రి గారు మరి ఈయన చెప్పిన చదువుకోకపోయినా ఆయనకి బిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చినాయి. ఆయన మాట్లాడిన రెండు సందర్భాల్లో 2 రోజులు రాత్రులు పూట రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలు. ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలి, దానికి ఉన్న ఎత్తుగడలు ఏంటి, అండ్ ఎలా ప్యాసిఫై చేసుకుంటూ వెళ్ళాలి, ఇన్ని వ్యూహాలతోటి ప్రభుత్వం వెళ్తుంది. ప్రభుత్వంలో ఉన్న సమర్థులైన నాయకులు వెళ్తుంటారు. అంటే వ్యూహం మోదీ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి అమిత్ షా టీం ఉంటుంది. ఆ క్రమంలో భాగంగానే సీజేపీ ప్రతినిధుల బృందంతో 2వ దఫా చర్చలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి మొదలు చిన్న 4-5 డిమాండ్లు, తర్వాత 3 డిమాండ్లోకి వచ్చింది. అందులో 2 ప్రభుత్వం ఆల్రెడీ అంగీకరించింది. పార్లమెంట్లో చర్చ అండ్ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడం ఒప్పుకుంది. 3వది విద్యార్థుల మీద పెట్టిన కేసులు, సంఘ విద్రోహ శక్తుల మీద కాదు. 2 వేరువేరుగా చేసి చూడాలి. ఇక్కడ ఆ ముసుగులో వచ్చిన సంఘ విద్రోహ శక్తుల మీద కేసులు అలాగే ఉంటాయి. విద్యార్థుల మీద పెట్టిన కేసులు అయితే వాటిని ఎత్తేయడానికి ప్రభుత్వం. ఇంకా మిగిలింది ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. వాంగ్చుక్ అన్నాళ్ళు పాపం 26 రోజులు దీక్ష చేశాడు, 11 కేజీలు తగ్గాడు. తీరా మోసి నిన్నటిదాకా ఆయన గొప్ప సైంటిస్టు, ప్రపంచం గర్వించదగ్గ మహాశాస్త్రవేత్త, ఆయన విద్యాశాఖ మంత్రి చేయాలని అన్నోళ్ళందరూ ఇవాళ వాంగ్చుక్ బీజేపీకి అమ్ముడిపోయాడని. ఏంటి ఇదంతా అసలు? అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి వ్యూహం అమలవుతోంది, ఎవరి పోరాటం నుంచి ఇంకెవరు లబ్ధి పొందుతూ వచ్చారు? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్కారం వాజన్ గారు. సార్, సురేష్ గారు, ఇప్పుడు ఇంకో దఫా చర్చలు, వాళ్ళ డిమాండ్లు మూడిట్లో 2 ఆల్రెడీ గవర్నమెంట్ అడ్రస్ చేసింది. అంటే ఇంకోటి కూడా, అది పిల్లల మీద పెట్టిన కేసులు, అది కూడా తీసేస్తారు. బట్ యాంటీ సోషల్ మీద పెట్టిన ఎలిమెంట్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు వాసుదేవన్ గారు. కేసెస్ అగెయిన్స్ట్ పీస్ఫుల్ స్టూడెంట్స్ అంతే, అది గవర్నమెంట్ చెప్పారు. ఎస్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రాళ్ళు విసరలేదు, కత్తులతో పొడిచలేదు. నిన్న 2 దొరికారు. 2643 క్రిమినల్స్ దొరికారు అక్కడ. వాళ్ళ ఫోటోలతో మ్యాచ్ చేసి ఏఐతో దొరికింది. వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. 2643 క్రిమినల్స్ అక్కడ ఉన్నారంట. ఆ క్రౌడ్లో మర్డర్ చేసినోడు, రేప్ చేసినోడు, గుండా యాక్ట్ కింద ఉన్నాడు, అందరు అక్కడికి వచ్చింది. సో న్యాచురల్లీ వీళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళు, వీడేమంటున్నాడంటే బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన అంటున్నాడు. ఎవరు? దీప్కి. బీజేపీ వాళ్ళకి ఏం పడింది తీసుకురావడానికి? వాళ్ళకి మీ వాళ్ళే మీరు చూసుకోవాలి కదా. మీ క్రౌడ్ ఉంది, మీ వాలంటీర్స్ ఉన్నారు, మీరు చెక్ చేశారా? మీరు వాళ్ళ ఆధార్ చెక్ చేశారా? ఏదైనా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి కదా. ఏదో డైరెక్ట్ నడుచుకోవడం, బ్యాగేజ్ కూడా స్కానింగ్ చేస్తున్నారు వాసుదేవన్ గారు పోలీసు వాళ్ళు. మళ్ళీ ఎవడో వచ్చి బాంబు పెడతానని ఇట్లా మళ్ళీ గవర్నమెంట్ మీద వేస్తారు. అది ఒక 20-30 మంది పోయారు, గవర్నమెంట్ చేయించారని చెప్పేసి బ్యాగింగ్ స్కానింగ్ మిషన్స్ పెట్టారు అక్కడ. ఆలోచించండి, జంతర్ మంతర్లు దీనికి ముందు ఎప్పుడు లేకుండా ఇట్లా అరేంజ్మెంట్స్. ఎనీవే, ఇప్పుడు జరుగుతున్నది వీళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళ పొజిషన్ వీక్ అయిపోయింది ఇప్పుడు చాలా మటుకు. ఈ షో చేయడం చాలా, మోదీ గారు ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో రిలీజ్ చేయగానే మీరు చూసారు, ఎంతమంది చూసారు? ఇట్ వాజ్ రికార్డ్ షో. దాని తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి ఆయన పెట్టారు. ఇంకోటి ఐ థింక్ ఇట్ 191 మిలియన్ వ్యూస్. సో ఇది సూపర్గా వెళ్ళింది. సో మీరు యూత్ ఐకాన్ అని చెప్పి మీరు అక్కడ కూర్చొని ఏం చేయలేదు. మీకు అందరికి తెలిసిందే దట్ యు ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ గాయ్. అరవింద్ కేజ్రీవాల్ మంచి, ఇది బీజేపీ చెప్పలేదు, ఇది డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట. దానికోసం రాహుల్ గాంధీ ఎప్పుడు జంతర్ మంతర్కి రాలేదు. ఆయన ఈ పేరు కూడా తీసుకోడు, కనీసం వాంగ్చుక్ పేరు మాట్లాడలేదు ఆయన. అదే. సో న్యాచురల్ ఇప్పుడు వాంగ్చుక్ వాళ్ళ వైఫ్ని వాళ్ళకి పొద్దున స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. నిన్న ఇష్యూ చేసింది వీళ్ళ పేపర్లో వచ్చింది. ఆమె ఏమంటుంది, వీళ్ళకి అస్సలు ఒక థ్యాంక్ఫుల్నెస్ కూడా లేదు. వీళ్ళ ఇదంతా మొదలైనప్పుడు అక్కడ ఎవరు లేకుండే, 20 మంది కూడా లేకుండే వాంగ్చుక్ ఫాస్ట్ చేయలేదాకా. వాంగ్చుక్ ఫాస్ట్ తర్వాత మనుషులు రావడం మొదలుపెట్టారు. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ వచ్చారు చాలామంది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వాంగ్చుక్ బీజేపీ మంచి, వాంగ్చుక్ని అమ్మేసుకున్నాడు, వాంగ్చుక్ డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి చేస్తున్నారు. ఎట్లాంటి మనుషులు మీరని చెప్పి ఆమె పెద్ద ఆరోపణ చేసింది. ఇండైరెక్ట్గా వీళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆరోపణ. అదే టైంలో ఈ దీప్కే, ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, జాండీస్ టైఫాయిడ్ ఏదో వచ్చింది, వాడు కూడా వీడియో రిలీజ్ చేశాడు. మీరు దగ్గర కండిషన్స్ ఏంటి? నేను మొన్న కూడా చాలా మటుకు ఛానల్స్లో వెళ్ళినప్పుడు ఈ పొలిటిక్స్లో దిగలేదు నేను. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, వీళ్ళు వాళ్ళు అంతా ఇదంతా పొలిటికలైజ్ అయిపోయింది. ఇప్పుడు మూమెంట్ ఇస్ గాన్ అవుట్. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లం ఈజ్ పేపర్లు లీక్ అయింది. ఏది? నీట్ పేపర్లు. మిగతా పేపర్ లీక్ కావట్లేదా?
చాలా పేపర్ లీక్ అవుతుంది. పంజాబ్లో లీక్ అయింది. ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ సబ్జెక్ట్, అంటే స్టేట్ సెంటర్ ఇద్దరికి రెండుకి వర్తిస్తుంది. రేపు 10th క్లాస్ పేపర్ తెలంగాణలో లీక్ అయింది, బోర్డు పేపర్. ఎవరు రెస్పాన్సిబుల్? మోదీ కాదు, స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. 12th క్లాస్ పేపర్ సిబిఎస్ఈది లీక్ అయింది, ఎవరు రెస్పాన్సిబుల్? సిబిఎస్ఈ, సెంట్రల్ గవర్నమెంట్. ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు మీకు. ఇక్కడ Group 4 ఎగ్జామ్ జరిగింది, Group 4లో పేపర్ లీక్ అయింది, ఎవరు రెస్పాన్సిబుల్? స్టేట్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్. పంజాబ్లో పేపర్ లీక్ అయింది మొన్న వారం ఉంది ఎగ్జామ్కి, అక్కడ గ్రూప్ ఎగ్జామ్. ఒక్క మాట మాట్లాడలేదు కేజ్రీవాల్, ఎవరు రాజీనామా లేదు, పంజాబ్ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయలేదు ఇప్పుడు దాకా. సరే, మనం పాలిటిక్స్లో దిగక్కర్లేదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే దీనికి సొల్యూషన్ తీసుకురావాలి. 2024లో పేపర్ లీక్ అయినప్పుడు గవర్నమెంట్ ఒక కమిషన్ పెట్టారు, మీకు మనందరూ తెలుసు, రాధాకృష్ణ కమిషన్, ఫార్మర్ ఇస్రో చైర్మన్. ఐ థింక్ ఇట్ వాజ్ 6-member కమిషన్. వాళ్ళు కొన్ని వాళ్ళు సలహాలు ఇచ్చారు, కొన్ని రికమెండేషన్స్. 1 ఈజ్ ఎన్టీఏని మొత్తం రీవ్యాంప్ చేయండి. ఎన్టీఏలో మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని పెట్టండి, లైక్ అ నార్మల్ మినిస్ట్రీ లాగానే. కొంతమంది టెంపరీ పెట్టండి, ప్రాబ్లం లేదు. కొంత యంగ్స్టర్స్ని తీసుకురండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి యంగ్స్టర్స్కి ఎక్కువ దీంట్లో చదువుకున్నారు యంగ్స్టర్స్, అండ్ విత్ గుడ్ ఇంటిగ్రిటీ, బ్యాక్గ్రౌండ్ చెక్ చాలా స్ట్రిక్ట్గా చేసి వాళ్ళు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టారు, అది గవర్నమెంట్ అంగీకరించారు. నిన్న 47 మందిని పంపించేశారు, కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. రెండవది వాళ్ళు ఏమన్నారంటే స్లోలీ యూ షుడ్ మూవ్ టువర్డ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బై 2027. 2024లో లీక్ జరిగింది, 25లో రిపోర్ట్ వచ్చింది, 26లో చేయాలండే, చేయలేదు, పార్షియల్గా చేయలేదు. 27 ఫుల్-ఫ్లెజ్గా మూవ్ అవుతున్నాం, విత్ ధర్మేంద్ర ప్రధాన్ అనౌన్స్ చేశారు, ప్రధానమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు దట్ ఇట్ ఈస్ మూవింగ్ టు CBT, దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, విచ్ మన JEE లాంటి చాలా మటుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ దాని మీద నడుస్తుంది. చర్చలు నడుపుతున్నప్పుడు నడ్డా గారు కానీ జితేందర్ సింగ్ గారిని అమిత్ షా కిందనే పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు. అమిత్ షా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా, కానీ బికాజ్ అమిత్ షా దగ్గర పవర్స్ ఉంది డిసిషన్ తీసుకోవడానికి, అన్నిటికీ ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ కాక్కర్లేదు. ఇప్పుడు ఈ చేసిన దాంట్లో మార్పుల్లో వీళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉందా? వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అది బీజేపీ అంగీకరించారు. దానికి కారణం ఏంటంటే కేజ్రీవాల్ దాని వెనక గేమ్ ఆడుతున్నారు, అందరికి తెలిసింది. అది ఫస్ట్ డిమాండ్ చేసింది కేజ్రీవాల్, ఓకే. కానీ ఇప్పుడు పంజాబ్లో అయిన తర్వాత అడిగితే ఆయన మాట్లాడలేదు, ఇప్పుడు కొన్ని రోజులు కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరైనా ప్రెస్కి ముందు వచ్చినప్పుడు అందరూ అడుగుతున్నారు పంజాబ్లో ఏమైంది అనగానే ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, ఓకే. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో ఈ అమెండ్మెంట్స్లో చాలా మటుకు తీసుకొచ్చిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని నోట్స్ నేను తయారు చేశాను. CBT టెస్ట్ పెడితే ఏమవుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడితే అన్ని సొల్యూషన్స్ సార్ట్అవుట్ అయిపోతుందా? టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఎస్. మనం IIT JEE ఎగ్జామ్ చూస్తున్నా, లీకేజ్ ఎక్కడ లేదు దాంట్లో. ఇప్పుడు చేయాల్సింది ఏమవుతుందంటే CBT ట్రాన్స్ఫర్ చేస్తూ సైబర్ సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ మీరు NICకి అప్పగించుతారా? NIC మనకు తెలిసిందే, NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అవుట్సోర్స్ చేస్తారు, ఎవడో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేస్తారు, వాడు మళ్ళీ చేస్తారు. మన దగ్గర గ్లోబరీన్ అని చెప్పి పెద్ద కాంట్రవర్సీ జరిగింది ఇట్లానే, ఇక్కడ KTR గారు తీసుకొచ్చిన కంపెనీ అది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీ ఎందుకు తీసుకున్నారు గ్లోబరీన్? అరే మీరు దానికన్నా ముందు కాంట్రవర్సీ జరిగింది, మళ్ళీ కేసెస్ ఉన్నాయి తెలంగాణలో చాలా మటుకు, అట్లాంటి షేడింగ్ కంపెనీస్ అన్నమాట. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ విల్ బి టెస్ట్ ఎట్లా నడిపిస్తారు? సుప్రీంకోర్టులో 3 కేసులు నడుస్తున్నాయి. 3 కేసులు కాదు, 3 హియరింగ్లు. ఓకే. ఒకటి మండే రోజు వైలెన్స్ అగేన్స్ట్ స్టూడెంట్స్ అని ఒక కేసు తీసుకొచ్చారు, కానీ పోలీసు వాళ్ళు అన్నారు మా మీద కొట్టారు, మమ్మల్ని కొట్టారు, అది కూడా మీరు పరిగణించాలి. మా ఇన్స్పెక్టర్ మీద దాడి చేసి ఆయన కత్తితో పొడిచారు, అది మీరు తల 230 మంది పోలీసు వాళ్ళు గాయాలైనాయి, అది కూడా మీరు కండిషన్ తీసుకోవాలంటే కొంచెం లైట్ అయిపోయి సుప్రీంకోర్టు మండే హియర్ చేస్తారు, నడుస్తూనే ఉంటుంది కొన్ని రోజులు. అది మ్యాక్సిమం ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు, ఓకే. జ్యుడిషియల్ కమిషన్ అంటే అది ఎప్పుడో 6 నెలలు సంవత్సరం పాటు నడుస్తూనే ఉంటుంది అది. రెండవది సుప్రీంకోర్టులో ఉన్నది నీట్ ఎగ్జామ్ గురించి, ఓకే. నీట్ ఎగ్జామ్ ఎట్లా నడిపిస్తారు నెక్స్ట్? ఇక్కడ సుప్రీంకోర్టు చేస్తున్న తప్పు ఇది. నీట్ ఒకటే కాదు, అన్ని ఎగ్జామ్లు ఎట్లా నడిపిస్తారు? మీరు నీట్ ఒకటే పెట్టుకుంటే మిగతా ఎగ్జామ్ పేపర్ బేస్డ్ టెస్ట్ ఉంటే మళ్ళీ అక్కడ లీక్ అవుతుంది రేపు. సో ఎందుకంటే ఈ నేషనల్ టెస్టింగ్ అథారిటీ అనేది వాళ్ళు ఇప్పుడు మార్చారని చెప్పాను చూడండి, చాలామంది దాన్ని తీసేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. ఈ నేషనల్ టెస్టింగ్ అథారిటీ 17 మందిని మార్చినట్టు 20-30 టెస్టులు నడిపిస్తారు వాళ్ళు. UPSC లాగానే UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నడిపిస్తారు, ఏం చెప్తారు, పోలీస్ ఇంటర్వ్యూస్ నడిపిస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు, ఓకే. వాళ్ళ దగ్గర అన్ని కెపాసిటీ ఉందన్నమాట. కానీ ఇవాళ దాకా మనం UPSC వ్యతిరేకంగా IAS పేపర్ లీక్ అయిందో అట్లే మనం వినలేదు కదా. సో దానికి కారణాలు ఉన్నాయి, ఓకే. బికాజ్ దే డూ ఇట్ ఇన్ అ వెరీ ఎథికల్ కరెక్ట్ వే అనమాట. అంటే మన దగ్గర మోడల్స్ ఉన్నాయి.
ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది నేను ఈ డిస్కషన్ నుంచి బయటికి వెళ్ళాలనుకోవట్లేదు, కానీ డిస్కషన్ నుంచి కొంచెం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎందుకు జరిగిందంటే టెస్ట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అప్పుడు మనకు తెలిసిపోతుంది. అంటే 21 లక్షల మంది విద్యార్థులు రాసిన ఎగ్జామ్కి మన దగ్గర ఉన్న 1,32,000 సీట్లు, 823 మెడికల్ కాలేజెస్. మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 323 కాలేజీలు ఉండే, 500 కాలేజీ పెంచారు. లాస్ట్ 67 సంవత్సరాలు చేయని 323ని 12 సంవత్సరాలు 500 మెడికల్ కాలేజెస్ పెంచారు. లాట్ ఆఫ్ దమ్ ప్రైవేట్ సెక్టర్, ఎందుకంటే మార్పులు తీసుకొచ్చారు. ముందున్న గవర్నమెంట్ సోషలిస్ట్ మెంటాలిటీ, అన్ని గవర్నమెంటే చేయాలి, ఎయిర్లైన్ గవర్నమెంట్ నడిపించాలి, స్టీల్ గవర్నమెంట్ తయారు చేయాలి. ఎందుకు బ్రెడ్, మోడర్న్ బేకరీ, మోడర్న్ బ్రెడ్, అది కూడా గవర్నమెంట్ బ్రెడ్ తయారు చేయాలి. ఇది మన గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఫిలాసఫీ ఉంటుంది. దానికోసం భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్లో డమ్ అని కిందకు పడిపోయింది, చైనా ఎక్కడికో పైకి గ్రాఫ్లో వెళ్ళిపోయింది. ఈ మార్పులు మనం తీసుకొచ్చేటప్పుడు చాలా మట్టుకు మన అన్ని ఎగ్జామ్స్ మనం ఒక బేస్ తీసుకొచ్చి, సరే లెట్ us స్టార్ట్ విత్ నీట్, అదొక కేసు సుప్రీంకోర్టులో ఉంది. మూడోది కోర్స్ ఈ నీట్లో జరిగిన అవకతవకల గురించి దానికి సపరేట్ ఇంకొక హియరింగ్ నడుస్తుంది. దాంట్లో సుప్రీంకోర్టులో చాలా మటుకు క్లియర్గా గవర్నమెంట్ చెప్పారు, మేము మార్పులు తీసుకొస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు ఫర్ ఎ సిబిటి కంప్లీట్గా రాధాకృష్ణ కమిటీ రికమెండేషన్ ప్రకారం. దాంట్లో ఇప్పుడు మేము చెప్పినట్లు సైబర్ సెక్యూరిటీ క్వశ్చన్ అడిగారు సుప్రీంకోర్టు, హౌ విల్ యూ మేనేజ్. సెకండ్ ఇస్ హౌ విల్ ఇట్ బి కండక్టెడ్, మీరు ఎట్లా చేస్తారు. ఒక 20,000 క్వశ్చన్ బ్యాంక్ ఫిజిక్స్లో తీసి ఎన్ని సెట్లు క్వశ్చన్ తయారు చేస్తారు, ఇదంతా గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ ఏంటి. ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వీళ్ళు చేసి ఉంటారు, దాని డేటా ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, అక్కడ మార్పులు రాకుండా ఎట్లా చూసుకుంటారు. ఎక్కడ కూడా మ్యానిపులేషన్ జరిగింది దీనికన్నా ముందు, ఈవెన్ సిబిటీలో జరిగింది, కొంతమంది మార్కులు మార్చేశారు ఒఫీషియల్. దీంట్లో ప్రాబ్లం అదే ఉంది, మన దగ్గర ల్యాండ్ రికార్డ్స్ మీరు చూస్తుంటారు, ఉన్న ల్యాండ్ మాయమైపోతే సడన్గా 30 మంది పేరు మీద రిజిస్టర్ చేసిస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అయిపోతుంది, ప్రైవేట్ ల్యాండ్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత కనిపించకుండా. పార్కుల మీద బిల్డింగ్లు కట్టేస్తారు, చెరువుల్లో వెళ్ళి బిల్డింగ్లు కట్టేస్తారు. ఎందుకు? ఒఫీషియల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్.